మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. సంతోషం స్తోత్రం చెప్తాం. చేతులు ఎత్తాలండి. ఎవ్రీ సండే తెప్పించుకుంటారు. ఎందుకు చేతులు ఎత్తాలి? పైకి ఎత్తాలి. ఇంకొద్దిగా వాల్యూమ్ పెంచండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. దేవుని దగ్గరకు వచ్చి ఉన్నాము. ఒకసారి ఊహించుకుందాం. ఏంటంటే యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆయన వద్దకు మనం వచ్చి ఉన్నాం. అవునా? అంతే కదా. ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వచ్చాం కదా. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినా మనం ఏం చేయాలి తెలుసా? ఆయనని నన్ను శుద్ధపరచు ప్రభా, నన్ను బాగు చేయి ప్రభా అని ఆయన అడగాలి. ఒక వ్యక్తి ఇటు రీతిగానే ప్రభు దగ్గరకు వచ్చి నన్ను శుద్ధుడిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయాలని అన్నప్పుడు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే అని. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఇష్టపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి ఇష్టపడాలి? శుద్ధపరచబడడానికి ఇష్టపడాలి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చి మనము సిద్ధపాటుతో ఆయన యుద్ధకు వచ్చి ఆయన మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు అని విశ్వాసముతోని నువ్వు ఆయన యుద్ధకు వస్తే ఆయన నిన్ను శుద్ధపరుస్తాడు, నిన్ను శుద్ధుడిగా మారుస్తాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఏదో వచ్చేమో ప్రార్థనకి వెళ్ళిపోయామని కాదు, కానీ ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికి వస్తున్న ప్రతిసారి ఆయన ద్వారా ఒక అద్భుతాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే బోరింగ్ ఉంటుందండి. కానీ ప్రతిసారి ఆయన దగ్గరకు వస్తున్నప్పుడు ఆయనను అనుభవించాలి. ఆయన ఎవరో, ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ స్వరూపియో, ఎంత నమ్మదగిన వాడో మనము ఆయనను అనుభవిస్తున్నాం. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన ఉన్నాడు అని, ఆయన మాట్లాడేవాడని, ఆయన నీ జీవితాన్ని బాగు చేయవాడని నువ్వు విశ్వసించి నీ జీవితాన్ని మార్చుకునే దానికి నువ్వు ఆయన యుద్ధకు వస్తే కనుక నీ జీవితాన్ని తప్పక ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి
దేవుడు మన దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడు అంటే, దేవుడు మన దగ్గర నుంచి మార్పు కోరుకుంటున్నాడు. ఈరోజు మారాలి, మార్పు చెందాలి, మార్పు కావాలి, మార్పు రావాలి. ఈ మార్పు రాకపోతే నువ్వు చేస్తున్న భక్తి మొత్తము వ్యర్థమే. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన అనుభవిస్తూ అంచెలంచెలుగా నూతన వ్యక్తిగా మార్చబడాలి. రూపాంతరము అనుభవంలోనికి నువ్వు వెళ్ళాలి. ప్రభు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. ప్రభు నీ దగ్గర నుంచి ఏమి కోరుకుంటున్నాడో నువ్వు ఆయన మనసుని అర్థం చేసుకునే వాడిగా నువ్వు ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి యొక్క మనసుని మనం అర్థం చేసుకున్నప్పుడే వాడిని ప్రేమించగలం. ఈరోజు ప్రభుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబట్టే, ఆయన మనసుని అర్థం చేసుకోలేని వారిగా మనం ఉంటున్నాం కాబట్టే మనము మార్పు చెందుతలేదు. ప్రభు యొక్క మనసు తల్లడిల్లిపోతుంది. ఏమని తెలుసా? ఇంకెప్పుడు మారుతారు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుంచి దేవుడు మానవుల్ని చూస్తూనే ఉన్నాడు. ఎవరన్నా నా వైపు తిరుగుతారా? ఎవరన్నా మార్పు చెందుతారా? ఎవరన్నా నన్ను అర్థం చేసుకుంటారా అని దేవుడు ప్రతిసారి మనుషుల వైపు చూస్తున్నాడు. కాబట్టి రక్షణ పొందుకున్న మనము ఏదో వచ్చాము, బాప్తిజం తీసుకున్నాము, రక్షింపబడ్డము, ఆదివారాలు అయితే ఆచార ప్రకారం వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం. కానీ మన జీవితాల్లో మనము ప్రభు యొక్క మనసుని అర్థం చేసుకునే వారిగా ఏమాత్రము లేదు. కాబట్టి దైవం సన్నిధికి వచ్చిన మనము ఆయన మనసుని అర్థం చేసుకునేదానికి అట్లీస్ట్ ప్రయత్నించాలి. ప్రయత్నిస్తే తప్పులేదు. ప్రభుని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు ఆది నుంచి మనుషుల దగ్గర నుంచి మార్పు కోరుకుంటున్నాడు. నేటి కన్నా మారుతారేమో అని ఆయన కృప విస్తరింపజేస్తూ ఆయన నిన్ను నన్ను మన ప్రతి ఒక్కరిని ఆయన ఇంకా జ్ఞాపకము పెట్టుకొని సజీవ లెక్కలు మనం చూద్దాం. ఈరోజు మనలో ఏ మంచిగా లేదు. మనము ఏమాత్రము అనుకూలం కాదు ఆయన వచ్చి స్తుతించడానికి. ఆయన పరిశుద్ధుడు. గాన ప్రతిగానాలతోని వేలాది కోట్ల దేవదూతలతోని ఆయన స్తుతింపబడుతున్న వారు. అయినప్పటికీ కూడా ఆయనని నువ్వు స్తుతిస్తావేమో అని, నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావేమో అని, ఆయన మనసుని నువ్వు అర్థం చేసుకుంటావేమో అని ఆయన నేను ఇంకా ఆయన జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవునికి చెప్తాం, ప్రభాని సన్నిధికి వచ్చాము. ఆనాడు ఆ కుష్టి రోగి ఎట్టి రీతిగా అయితే ఆయన యుద్ధకు వెళ్ళాడో అట్టి రీతిగా నేను కూడా నీ యుద్ధకు వచ్చే మనస్సు నాకు అనుగ్రహించు ప్రభు, అట్టి మార్పు చెందే కృపను నాకు కూడా అనుగ్రహించు ప్రభు అని దేవుడిని అడగాలి. మనం అడిగితే కానీ అమ్మన్నా అన్నం పెట్టదు. అడగాలి, ప్రభుని అడగాలి. నా జీవితాన్ని మార్చు ప్రభు అని అడగాల ప్రభుని. ఒకవేళ నువ్వు మార్పు కోరుకోకపోతే ప్రభు నిన్ను వచ్చి మార్చలేడు. ప్రభు నీతోని ప్రతిసారి వాక్యము ద్వారా ఆత్మస్వరూపిగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ నీకు మారే ఆశనే లేకపోతే, నీలో ఆసక్తి నువ్వు కనపరచకపోతే ఆయన సన్నిధిలో ఆయన ఏమి చేయలేదు. ఆయన నిన్ను బలవంతం చేసి ఆయన మార్చుకునే దేవుడు ఏమాత్రం కాదు. నువ్వు ఇష్టపడితే నిన్ను మార్చదగిన శక్తివంతుడైన మనం ఇష్టపడాలండి. ఆనాడు కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చాడు, ఆశపడ్డాడు. ప్రభు నా జీవితంలో ఒక కార్యము జరిగిస్తాడని విశ్వాసాన్ని కనపరిచాడు. ఆనాడు సమాజంలో కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు సమాజం మధ్యనకు వస్తే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు. అప్పటికి కూడా మరణాన్ని తెలియించి ఏదేమైనా కానీ నేను ప్రభుని కలుసుకోవాలి, ప్రభు నా జీవితంలో కార్యము జరిగించాలని విశ్వాసంతో వచ్చాడు. ప్రాణం పొందదన్న భయం కూడా లేదు ఆయనకి. ప్రాణం పోకు మునిపే నేను మార్పు చెందాలి అని ఒక ఆసక్తి మాత్రం ఆయన కనపరిచాడు. అందుకని ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే నేను మార్చడానికి, శుద్ధుడిగా మార్చాడు. ఆయనలో ఉంటున్న పాపం మొత్తం ప్రభులోకి వెళ్ళిపోయి ప్రభులో ఉన్న పరిశుద్ధత అంతగా ఆయనలోనికి వచ్చేసింది. అట్టి రీతిగానే దేవుని దగ్గరకు వచ్చిన మనము మనలో ఉన్న పాపాలంతా ప్రభుకి ఇచ్చేసాను. ప్రభు మీద మోపే ప్రభు నా పాపం అంతా నీ వద్దకు నేను తీసుకొని వచ్చి ఉన్న ప్రభు
ఒక శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభా, నీలో ఉన్న పరిశుద్ధత నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రభు అడగాలి. నువ్వు అడగకపోతే ప్రభు యొక్క పరిశుద్ధత నువ్వు పొందుకోలేవు. పరిశుద్ధత లేకుండా దేవుడిని ఎవరు చూడలేరు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆసక్తిని కనపరుస్తూ, విశ్వాసాన్ని కనపరుస్తూ, ప్రభా నన్ను మార్చు, మార్పు నాలో కలిగించు ప్రభా, మారు మనసు చెందిన వ్యక్తిగా నన్ను మార్చుకో ప్రభా నీ కొరకు అని ప్రభుని మనం అడగాలి. ప్రభుని మనం అడిగితే ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. చాలాసార్లు మన జీవితంలో అనుకుంటూ ఉంటాము, నా బ్రతుకు అయితే, నీ బ్రతుకు అంటే కాదు. నీ బ్రతుకుని మార్చే దేవుడు ఒకడు కాదు, ఆయన నజరేయుడైన క్రీస్తు ప్రభు. కాబట్టి నీ జీవితాన్ని ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు నిజంగా ఆయన వాక్యాన్ని వింటున్నందుకు, ఆయన వాక్యాన్ని వింటున్న మనందరము నిజంగా మన మనసుని ఆయన వైపు తిప్పగలితే, మన హృదయాన్ని ఆయన వైపు తిప్పగలితే, నాలోనికి నువ్వు రా ప్రభా, నాలో ఉన్న పాపాన్ని మొత్తం నాలో నుంచి తొలగించు ప్రభు అని నువ్వు ఆయనని ఆహ్వానించగలితే, దేవుడు తప్పక నీ జీవితంలో నూతన కార్యాలు జరిగిస్తాడు. అందుకని వాక్యం సెలవుస్తుంది, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయిన సమస్తం కొత్త ఆయన, కొత్త అలవాట్లు, కొత్త తలంపులు, కొత్త ఆలోచనలు. దానికన్నా ప్రాముఖ్యంగా ప్రభు యొక్క రాకడ విషయంలో ఆయన నా కొరకు రాబోతున్నాడని వేచి చూసే అనుభవంలోనికి ప్రభుని తీసుకుని వెళ్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం ఒక రోజు గతించిపోతుంది. లోకము దాని ఆశలు గతించిపోతే వాక్యం సెలవుస్తుంది. కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిత్యుడు. కాబట్టి దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నది అంటే మన జీవితాల్లో మీరు మారాలి, మార్పు చెందాలి, రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాలి, ప్రభు యొక్క ఆత్మతో నింపబడాలి, ప్రభు యొక్క రాకడ కొరకు వేచి చూచే అనుభవంలోనికి వెళ్ళాలి. నిలకడగా ఆసక్తితోని, ఓపికతోని, సహనముతోని ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఏ దినం వస్తాడో ప్రభు తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మేబీ ఈరోజే రావచ్చు, కానీ నీ మనసు ఎక్కడ ఉందో తెలుసా? ఈరోజు ఆయన ఒకవేళ ఈరోజు రాబోతుంటే కనుక, ఒకవేళ వస్తుంటే కనుక నీ మనసు మొత్తం లోకంలో ఉన్నది, ప్రభువులో లేదు, ప్రభు రాజ్యం మీద లేదు, మార్పు చెందాలని ఆలోచన లేదు. మరి ప్రభు రాకని నువ్వు ఎదుర్కొనేవు, విడబడిపోతావు. అందుకనే వచ్చిన మనము నిత్యంగా మార్పు చెంది, ప్రభా ఏది నాకు ఈ లోకంలో వద్దు ప్రభా, ఈ లోకంలో నేను జీవించినంత కాలం నిన్ను బట్టి నేను జీవిస్తాను. ఒకవేళ నేను లోకాన్ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైనప్పటికీ కూడా ప్రభా నేను చెత్త చేరుతాను అన్న విశ్వాసము, నిరీక్షణతో మనము ఎదురు చూడాలి. ప్రభుత్వం ఆయన దర్శించే దేవుడై ఉన్నాడు. ఆయన దర్శించడానికి నీకు ఇష్టపడుతున్నాడు. God wants to visit you. దేవుడు ఈ అంత్య దినాల్లో God wants to visit you. విజిటేషన్లో ఉన్నాడు ఆయన. నువ్వు కానీ ఎవరన్నా చుట్టాలు వస్తారో అంటే ఇల్లు మొత్తం చెక్కవచ్చుకుంటాం కదా, అవునా? శుభ్రంగా చేసుకుంటాం ఇల్లు. ఎందుకు? అయ్యో వాళ్ళు వస్తే ఎట్లుంది ఇల్లు, బాగాలేదు, ఏమనుకుంటారేమో. వాళ్ళ కోసమన్నా ఎప్పుడు క్లీన్ చేయని ఇల్లుని, ఎప్పుడు దుర్పని దుమ్ముని మొత్తము సాసుగా చేసేసి ఎప్పుడు ఇక్కడనే జీవిస్తాము అన్నట్టు వాళ్ళ ముందు వస్తాం. వాళ్ళు వచ్చి ఏమంటారు తెలుసా? అబ్బా వీళ్ళంతా బాగుంది అంటే మురిసిపోతూ ఉంటాం. అబ్బా మా ఇల్లు కాబట్టి ఇట్లా ఉంటుంది. కానీ వాళ్ళకి తెలియదు ఒకసారి బాగుందాం. 3 నెలలకి 6 నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారని వాళ్ళకి తెలియదు. అంత రీతిగానే మన క్రైస్తవ జీవితంలో ఉన్నది. కానీ దేవుడు హృదయంతరంగా జరిగిన వాడు. ప్రతిసారి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఒకటి గుర్తించాలి, ఏంటి తెలుసా? నీ హృదయాన్ని నువ్వు వాక్యము చేత కడుక్కుంటున్నావా? క్రీస్తు కార్చిన రక్తము చేత నువ్వు కడగబడుతున్నావా? ఆయన దృష్టికి అంగీకారంగా దినదినము ఆయనకి సమీపంగా జీవిస్తున్నావా? దేవుడు చూస్తున్నాడు. మనుషులని కళ్ళు కప్పచ్చు, వాళ్ళ ముందు ఎన్ని వేషాలన్నా వేయచ్చు, కానీ ప్రభు ముందు ఏమీ చేయలేము. అందుకని మనము ప్రతిదినము సమయం ఉన్నప్పుడే ఒక మార్పు కావాలి ప్రభు అని ప్రభువుని మనం అడిగితేనే ఆ మారు మనసు ప్రభునికి అనుగ్రహిస్తాం. ఆ వాక్యం కూడా చూపించి ముగించేస్తాం. కాబట్టి మనం అడగాలి. నీకు ఏదైనా కావాలంటే కూర్చుంటే వస్తుంది. ఇప్పుడు నేను కూర్చుంటాను,
బిర్యానీ 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 అంటారు. వస్తుందా బిర్యానీ? రాదు. అమ్మ నాకు బిర్యానీ కావాలి మమ్మీ, నువ్వు చేస్తావా అని అడిగితే నేను చేయలేదురా, ఓపిక లేదా అని అమ్మ చెప్పింది అనుకో, అప్పుడు అమ్మ పోనీ నాకు డబ్బులన్నా ఇక అమ్మ నేర్చుకుంటా పోయి అంటే అమ్మ ఏం చేస్తుంది, వెళ్ళి బీరు వైపు ఒక 500 నోటి తెచ్చుకోరా, నాకు కూడా తెచ్చేసి ఇద్దరం కలిసి తిన్నాం అంటే మా మమ్మీ అయితే అట్లనే చేస్తుంది. మనం అడగాలి, అడిగితేనే పని జరుగుతుంది. అర్థమైందా? ఈ బిర్యానీ కూడా ఎందుకు చెప్తున్నా అంటే అడిగితేనే నా కడుపు నిండుతుంది. అడగకుండా బిర్యానీ బిర్యానీ అనుకుంటా మమ్మీ ముందు వస్తే నిండుతుంది కడుపు. ఈ రెండకుండా నిండాలంటే నేను అడగాలి. అదే రీతిగానే మన ఆత్మీయ స్థితి కూడా ప్రభుని అడగాలి. ప్రభు నన్ను బలపరచు, వాక్యం చేత నన్ను తృప్తిపరచు, నా జీవితాన్ని బాగు చేయి, నీ కొరకు నేను సాక్షిగా జీవించే కృపను నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రభుని అడిగితేనే, ప్రభు సన్నిధిలో వేచి ఉంటేనే, ఆయనని బ్రతిమలాడుకుంటేనే నాకు మార్పు కావాలి ప్రభా అని నీలో మార్పు కలిగేంత వరకు నువ్వు ప్రభుని విడిచిపెట్టకుండా ఉంటేనే మారగలుగుతావు. ఒకటి మార్పు అనేది ఏదో వచ్చేది మ్యాజిక్ కాదు, ఇది అనగానే మారదు. రంగులు మారుతాయి, రూపాలు మారుతాయి, కానీ మనిషి మారదు. కాబట్టి మార్పు అనేది అంచెలంచెలుగా ప్రభువునిలో కలుగు చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో సాహసిస్తూ ఉంటావో, ఆయనతో నీ సాహసం బలపరచబడుతూ ఉంటుందో నీలో మార్పు అనేది ప్రారంభిస్తుంది. మార్పు ప్రారంభించాలి, మార్పులో మనం ముందుకు కొనసాగాల, మారు మనసు చెందాలి. ఆయనని మన హృదయంలోనికి ఆహ్వానించే వారిని మనము ఉండాలి అని ప్రభు కోరుతున్నాం. యెరెమీయా గ్రంథం చూడు, యెరెమీయా గ్రంథము 15వ అధ్యాయము 19 నుంచి చదువుతున్నాను. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను. కాబట్టి ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. కాబట్టి ఆయన సన్నిధిలో నిలబడే యోగ్యత మనకు కావాలి. మనం యోగ్యత లేని వారు, దేవుని ఎదుట మనం నిలబడడానికి ఏమాత్రం అర్హులం కాదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నా వైపు తిరిగితే నీకు అర్హతని కలిగిస్తా నా సన్నిధిలో నువ్వు నిలబడడానికి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో మనం నిలబడే వారిగా ఉండాలండి. ఏదో మందిరానికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిని అనుభవించే వారిగా ఉండద్దు. మనం ఆయన సన్నిధిలో జీవించినంత కాలము ఆయన ఎదుట నిలబడే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒకరోజు ఈ యాత్రని ముగించుకున్నాక నువ్వు ఆయన ఎదుట ఒకరోజు నిలబడాలి. తీర్పు దినంన ప్రతి ఒక్కరు ఆయన ఎదుట నిలబడాలి. ఎవరు క్రియ చొప్పున వాడికి జీతం ఇస్తానని ఆయన చెప్తున్నాడు. మనము ఈ భూమి మీద పుట్టినప్పటి నుంచి నీ తుది శ్వాస వరకు నువ్వు ఏమేమి చేసావో అన్ని ఆయనకు ఒక రోజు నువ్వు లెక్క చెప్పేవాడిగా ఉంటాను. ప్రతి ఒక్కటి దేవునికి చెప్పాలి. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించబడాలంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే, నీలో శ్వాస ఉన్నప్పుడే నువ్వు ఆయన ఎదుట నిలిచడానో నేర్చుకోవాలి. నువ్వు నీ జీవితంలో ఆయన ఎదుట నిజంగా నీ మనసుని తిప్పుకొని ఆయన ఎదుట నిలబడే అర్హతని పొందుకుంటే రేపు తీర్పు దినాల ధైర్యంగా ఆయన ఎదుర్కోగలుగుతాం. ప్రభా, భయంకరమైన పాపము చేసి ఉన్నా ప్రభా, కానీ నా మనసుని నీ వైపు తిప్పి నిందారహితుడిగా నీ కుమారుడు కార్చిన రక్తము చేత నేను కడగబడి ఈరోజు యోగ్యమైన రీతిలో నీ ఎదుట ధైర్యంగా నిలబడ్డప్పుడు అని మనం ఇక్కడ మన జీవితాన్ని మార్చుకుంటేనే, ఆ మారు మనసు చెందితేనే, ఆ మార్పు దేవుడు నీకు అనుగ్రహిస్తేనే రేపు నువ్వు ఆయన ఎదుట అర్హుడిగా నువ్వు ఇచ్చబడుతుంది. కాబట్టి నిత్యంగా దేవుడు కోరుకుంటున్నది, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు నా వైపు తిరిగితే. అంటే ఇంకా ప్రజలు తిరగలేదు ఆయన వైపు. ప్రజలు ఆయన వైపు తిరగకపోతే మరి ఏ వైపు తిరుగున్నారు? లోకం వైపు తిరిగి ఉన్నారు. లోక భాషలు, లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవకుడమ్మము, ఇవన్నీ మనలో ఉన్నాయి. ఇవన్నీ మనలో ఉన్నంత వరకు మన ప్రభు వైపు తిరగలేము. కాబట్టి ఇవన్నీ చనిపోవాలి. మనం ఇవన్నీ మనలో చంపుకొని ప్రభు యుద్ధకు రావాలి. ప్రభా, నన్ను ఎగ్జామిన్ చేయి. దావీదు అంటాడు కదా, నన్ను పరిశీలించుంటావు, పరీక్షించుంటావు, నాలో ఇంకేమన్నా ఉన్నదేమో నీకు అయిష్టమైనది దాన్ని నా దగ్గర నుంచి తొలగించు, తీసివేయి ప్రభు అని
అట్టి రీతిగా మన జీవితాల్లో కూడా యూ హ్యావ్ టు లిటరలీ ఎక్స్పీరియన్స్ ద చేంజ్ విచ్ గాడ్ వాంట్స్ టు గివ్ యూ. దేవుడు నీలో ఏ మార్పు అయితే ఆయన కలిగించాలని ఆశపడుతున్నాడో అది నువ్వు ఆయన యొద్దకు వెళ్తున్నప్పుడు పూర్వకంగా నువ్వు అనుభవించాలి. సో ఇవన్నీ ఈ మూడు మనం జయించాలి. ప్రభా లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవకుటుంబం మూడు జయించే కృపని దయచేయంటే జయించలేవు. నీ ప్రార్థన అంత శక్తివంతమైన ప్రార్థన కాదు, నువ్వు జయించే శక్తి నీలో లేదు అని నువ్వు గుర్తించు. కానీ దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు నిజంగా ఆయన వైపు జరుగుతాయి. నువ్వు నిజంగా యథార్థ హృదయంతోనే ప్రభా ఈ మూడు నేను జయించలేకపోతున్నా, నువ్వు నన్ను బలపరిస్తే, నీ శక్తిని నాకు అనుగ్రహిస్తే నేను వీటినన్నింటిని జయిస్తా ప్రభా అని నువ్వు ప్రభు వైపు కానీ సహాయము కొరకు ఆయనని వేడుకుంటే ఆయన శక్తితో నేను నింపుతాడు. ఈ మూడుని జయించే శక్తిని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి మనంతటా మనం ఏమీ చేయలేము, మన బలం సరిపోదు. అందుకనే బలపరచువాడు నేనే అని చెప్తున్నాడు. నీ బలహీనతలో నిన్ను నేను బలపరుస్తాను అని చెప్తున్నాను. మన బలహీనులో మనం ఒత్తుకోలేదు దగ్గర యథార్థ హృదయాన్ని కనపరచాలి, యథార్థ హృదయాన్ని కుమ్మరించాలి ఆయన సన్నిధిలో. మనం చాలాసార్లు ఆయన సన్నిధిలో కుమ్మరిస్తూ ఉంటాం హృదయాన్ని. ఎక్కడ తెలుసా? యథార్థ హృదయాన్ని కుమ్మరించం, కానీ దాపరికం ఉంటుంది. మనం కొన్ని దాచుకొని ఉంటాం, ప్రభుకు చెప్పము. కానీ ప్రభు ఏం ఆశపడతాడు తెలుసా? నువ్వు అవి చెప్తావేమో అని ఆశపడతాడు. మనం అవే చెప్పాము ఆయన నువ్వు ఏ విషయాలైతే ఆయనతో చెప్తావు అని ఆశిస్తాడో ఆ విషయాల మీద మనం లక్ష్యం చేయం, కానీ మనము శ్రద్ధ వహించాం, కానీ ఇంకా వేరే వాటిని చెప్తుంటాం ప్రభు. అని ప్రభు నీ హృదయాంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి యథార్థ హృదయంతో నువ్వు కానీ ఆయన వైపు వెళ్తే ఆయన సన్నిధిలో నిలబడే అర్హత ఇస్తాడు. ఆయన మన ఎదుట నిల్చుంటే ఎట్లుంటది? ఆయనలో ఉన్న శక్తి అంతా మనలో వచ్చేస్తుంది. ఆయనలో ఉన్న పరిశుద్ధత అంతా మనం కలిగి జీవించగలం. అందుకని ప్రతిదినము ఆయన ఎదుట నిందారహితులుగా నిలబడేవారిగా, ఆయనని ప్రతిదినము కలుసుకునేవారిగా, ప్రతిదినము వాక్యము చేత ఉతక స్నానము చేయబడుతూ ఏ మచ్చ టాగు లేకుండా ఆయన దృష్టికి అంగీకారమైన జీవితాలు జీవించేవారుగా అట్టి రీతిలో నువ్వు ప్రభుని అనుభవించాలి. ప్రభు అదే కోరుకుంటున్నాను. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్. ప్రతిదినము దేవుణ్ణి అనుభవించేవాడిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. కాబట్టి ఏమాత్రము దాపరికకు మనలో దాచుకోకుండా, ఏమి మనలో దాచుకోకుండా మన హృదయాన్ని కానీ నిత్యమైన వైపు తిప్పి ఇప్పగలితే, ప్రతి ఒక్కటి అని చెప్పగలితే ఆయన మనకు అర్హతను కలిగిస్తాడు. ఆయన ఎదుట నిలబడదాం. ఆయన ఎదుట నిల్చుంటే కనుక మన జీవితాలు మారుతాయి. ఈ లోకంలో ఉన్నంత కాలము మన జీవితాల్లో మార్పు చెందదు. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు, మారాలి అని. కాబట్టి దేవుని యొక్క నువ్వు నిలబడే అర్హత నీకు ఆయన కలుగు చేస్తా. దాని తర్వాత ఏమంటున్నాడు? ఏవి నీచములో, ఏవి నీచములో, నీచములో, ఏవి గణములో, ఏవి గణంలో నీవు గుర్తుపట్టిన ఎడల, నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉండు. ఏవి నీచమైనవో, ఏవి ఘనములో, ఘనమైనవో నీవు గుర్తుపట్టాలంట. ఈ లోకంలో ఉన్నవన్నీ నీచమైనవి అని నమ్మిన వారు దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఏ ఘనత, ఏ మనిషి లేదండి. ఈ లోకంలో మొత్తము నీచమైనవి ఉన్నాయి. ఇక్కడ చూసిన పాపము ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, మీరు ఏవి నీచమైనవో, ఏవి ఘనమైనవో మీరు ఎరిగి ఉండాలి. ఘనమైనవి ఏమున్నాయి? ఘనమైనవి ఏమున్నాయండి? పాట పాడతాం కదా, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఆయన కార్యాలే ఘనమైనవి. హల్లెలూయా. అవి అనుభవించాలండి. గాడ్ హ్యాస్ టు వర్క్ ఇన్ యువర్ లైఫ్. మన జీవితాలు ఆయన పని చేయడానికి ఆయనకి మనము అవకాశం ఇవ్వాలి. ప్రభా నా జీవితంలో నువ్వు పని చేయి ప్రభా అని నువ్వు ప్రభుకి చెప్తే ఆయన వచ్చి నీ జీవితంలో ఆయన పని చేయడం ప్రారంభిస్తాడు. ఆయన నీ జీవితంలో పని చేయడం ప్రారంభిస్తే ఘనమైన కార్యాలు నీ జీవితంలో చూడగలను. హల్లెలూయా. కాబట్టి ఏవి ఘనమైనవి నువ్వు తెలుసుకోవాలి, ఏవి నీచమైనవి
నువ్వు తెలుసుకొని వాటిని విడిచిపెట్టాలి అని ప్రభు. కాబట్టి ప్రభువు తన వాక్యంలో సెలవుస్తున్న రీతిగా తన బిడ్డలంట ఘనమైన వాటిని తెలుసుకొని వాటి యొక్క నిలిచి ఉండాలి. ఆయన కార్యాలు ఘనమైనవి. నువ్వు ఆయన ఎదుట నువ్వు నిలబడినప్పుడు ఘనమైన కార్యాలను జీవితంలో ఆయన జరిగిస్తాడు. మనము లోకంలో ఉంటే ఆయన కార్యాలు జరిగించాడు మన జీవితాల్లో. లోకము మనలో ఉంటే కూడా కార్యాలు జరగవు. కాబట్టి దేవుడు ఘనమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏవి ఘనమైనవో నువ్వు తెలుసుకోవాలి. పైన ఉన్న వాటినే వెతకండి అంటున్నాడు భక్తుడు. మనం ఏమెత్తుతున్నాం? ఒప్పుకుందాం యథార్థం చెప్తున్నాడు. కింద ఉన్న వాటినే వెతుకుతున్నాం. దేవుడు పైన వెళ్తున్నామంట మనం ముఖ్యమంటాం. మనము ఎప్పుడైనా దేవుని వైపు కానీ మన వాక్యం అనే అర్థంలో మన ముఖం చూసుకుంటే కనుక వీఆర్ క్వైట్ ఆపోజిట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి విరుద్ధంగా జీవించే జీవితాలే మనది. దేవుడు ఏది చేయొద్దు అంటే అదే చేస్తాం. ఎందుకు? మన అవ్వ చేసింది కాబట్టి. వద్దమ్మా అది తినద్దు అని చెప్పింది. కానీ యుక్తితోని సర్పం వచ్చి ఇది నిజమా అని అడిగి మోసపరిచింది. అదే మోసంలో జీవిస్తున్నాం కానీ బాగుపడ్డ జీవితాలు మనలో లేవు. అందుకని అంటున్నాడు, ఘనమైన వాటిని నీ కొరకు ప్రభు పరిచిన వాటిని నువ్వు వెతకాలి. నీ హృదయాన్ని కలవరపడని నా తండ్రి అనేక గృహాలు నేను వెళ్ళి సిద్ధపరిచి మళ్ళా మీ వద్దకు వచ్చి మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో నాతోని కూడా మీరు ఉండే రీతిగా ఉండేలాగున నేను వచ్చి మళ్ళా మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మరి మనకు ఒక గృహం సిద్ధపరచబడుతుంది. ఘనమైనది దేవుని రాజ్యం. ఆ రాజ్యం కొరకు మనము వేచి చూడాలి, సిద్ధపడాలి. నీచమైనవన్నీ మనం మనలో ఎక్కువ అనుకో ఆ ఘనమైన స్థానానికి మనం చేరగలుగుతామా? చేరలేదు. అందుకని ప్రభు అంటున్నాడు, పైన ఉన్న వాటిని వెతకండి, ఈ లోకము దాని ఆశలు కదిలించుకోలేదు అని దేవుని చిత్తము తెలుసుకొని ఘనమైన వాటిని వెతికే వారిగా మనం ఉంటే కనుక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గృహాన్ని నువ్వు పొందుకుంటాం. డబుల్ బెడ్రూమ్ ఇల్లులో మీ ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు. పాపం అందరూ ఆశపడి అప్లికేషన్స్ పెట్టుకుంటారు. దాదాపు ఒక 30,000, 60,000, 80,000 అప్లికేషన్ వచ్చింది. అంటే 80,000 మందికి వచ్చేస్తుంది ఇల్లు. గవర్నమెంట్ కొద్దిగా రాదు కదా, సొమ్ము మనదే వాళ్ళు తిప్పుతా ఉంటారు. అదొక మాయ. ఆ మాయలో మనం జీవిస్తున్నాం. అట్టి రీతిగానే మనం కూడా అనుకుంటున్నాము, చర్చికి వస్తే చాలు, వాక్యం మీద చాలు, అన్నతో ప్రార్థన చేయించుకుంటే చాలు, ప్రతిదినము కొంచెం వాక్యం చదువుకుంటే చాలు, కానీ ఆత్మీయ ఎదుగుదల లేదు. ఎట్టి రీతిగా నువ్వైతే అప్లికేషన్స్ పెట్టుకున్నావో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి, అవి కొంతమందికే అనుగ్రహింపబడి కొంతమంది అర్హతను పొందుకుంటారు అది పొందుకోవడానికి. అట్టి రీతిగానే మనం కూడా దేవుడు మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాను అని చెప్పాడు. అక్కడ కానీ నీకు ఆ గృహము నీ పేరట అది నీకు అనుగ్రహింపబడాలంటే నువ్వు ఘనమైన వాటికి వెతికే వారిగా ఉన్నప్పుడే నువ్వు ఆ గృహానికి చేరగలవు. నీచమైనది ఏదైనా నీలో ఉంటే కనుక నువ్వు అనుకోవడం కాదు. అప్లికేషన్ పెండింగ్లో వెళ్ళిపోతుంది. ఈసారి చూస్తాం, నెక్స్ట్ 5 years అట్టి రీతిగానే మన జీవితాలు. కాబట్టి ఘనమైన వాటిని వెతికే వారిగా మనం ఉండాలి. మన ప్రభుని అడగాలి, ప్రభా ఏవి ఘనమైనవో నాకు నేర్పించు, నాకు చూయించు, నాకు బోధించు, ఆ ప్రకారం నడుచుకునే కృపను నాకు అనుగ్రహించు. ఏవి నీచమైనవో కూడా గుర్తించే కృపను నాకు దయచేయి ప్రభా. వాటిని విడిచిపెట్టినైనా వాటి వైపు ఇంకెప్పుడు నేను చూడకుండా, అవి ఇంకెప్పుడు నేను కోరుకోకుండా నీ కొరకు ఘనమైన వాడిగా నేను జీవిస్తాను ప్రభు అని మనం జీవించాలి ప్రభు. అప్పుడే నీకు అనుగ్రహింపబడిన రక్షణ నువ్వు కాపాడుకోవచ్చు. కాబట్టి రక్షణ ఉచితంగా వచ్చింది, కానీ రక్షణ కాపాడుకునే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఆ బాధ్యత నీ మీద ఉన్నది. ఎవరి రక్షణ వాళ్ళదే. నీ తల్లి నేను రక్షించదు, నీ తండ్రి నేను రక్షించడు, నీ పాస్టర్ నీతో రాడు, ఎవరు రాదు. ఒక్కడివే వచ్చినా ఒక్కడివే వెళ్ళాలి. కానీ వెళ్తున్నా నువ్వు ఒక నిశ్చయత కలిగినది. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు కోరుకున్న రేవుకి ఆయన చేరుస్తాడు. అట్టి జీవితంలో కలిగి జీవిస్తున్నావు, అట్టి మార్పు చెందినావా, అట్టి రీతిగా ప్రభు వైపు తిరిగినావా? ఒకవేళ లేకపోతే ప్రభు అంటాడు, ఏమంటాడు సార్ వాక్యంలో, నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అని. ఈ వాక్యాన్ని నేను కొద్దిగా అర్థం చేసుకొని కొంచెం కూర్చున్నా ధ్యానిస్తున్నప్పుడు నీకు చెప్పే కదా,
నా తలంపులు నీ తలంపులు వంటివి కాదు అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రభు అని అనుకుంటే ప్రభు ఒక చక్కటి ఆలోచనించాడు. క్రైస్తవులందరం అనుకుంటాము బాప్తిజం తీసుకున్నాము, రక్షణ అందుకున్నాము, చనిపోతే పరలోకం వెళ్ళిపోతాము. కానీ ప్రభు ఏమన్నాడు? నీ తలంపులు నా తలంపులు వంటిదా. కానీ వేషధారణ భక్తి చేస్తున్నామే, మార్పు చెందలేదే. కాబట్టి మనం అనుకుంటాం చనిపోతే పరలోక రాజ్యం అంటాం, కానీ పరలోక రాజ్యం నీ కొరకు కాదు. ఎందుకంటే నీకు మార్పు చెందలేదు. నువ్వు కోరుకుంటావు కానీ సిద్ధపడలేదు, మార్పు చెందలేదు, ప్రభు వైపు తిరగలేదు. కానీ నీ తుది శ్వాస విక్షాపణ ఏమనుకుంటున్నావు తెలుసా? ప్రభు దగ్గర ఉంటానా, కానీ నువ్వు ప్రభు దగ్గర ఉంటావు, నరకంలో ఉంటావు. ఎందుకు తెలుసా? ప్రభుని తెలుసుకున్నావు, సత్యవాక్యము బోధింపబడుతున్నప్పుడు వాక్యాన్ని విన్నావు, ఆ ప్రకారం జీవించలేదు, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేదు, నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు. కానీ చనిపోతేమో నేను ప్రభు దగ్గరకు వెళ్తా అనుకున్నావు, కానీ ప్రభు దగ్గరకు వెళ్ళవు. కానీ నీ జీవితము మారకపోతే కనుక నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అందుకని మన తలంపులు ఆయన తలంపులు, ఆయన తలంపులు శ్రేష్టమైనవి, రమ్యమైనవి, పరిశుద్ధమైనవి, ఘనమైనవి. కాబట్టి దేవుడు నీ కొరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. మనం ప్లాన్ చేసుకుంటాం, మన ప్లాన్స్ ఫెయిల్ అవుతాయి, కానీ ఆయన ప్లాన్ వేస్తే అది ఎప్పుడు ఫెయిల్ కాదు, కానీ అది నీ జీవితంలో నెరవేరుస్తారని. కాబట్టి ఏవి ఘనమైనవో వాటిని వెతికే వారిగా మనం ఉండాలి. దేవుడు కోరుకుంటాం. దాని తర్వాత ఏమంటున్నాడు ప్రశ్న? వారు నీ తట్టునకు తిరగవలను, వాళ్ళు నీ తట్టుకి తిరగవలను, గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. దానికి ముందేమంటున్నాడు అంటే, ఒకవేళ నువ్వు కానీ ఆయన వైపు తిరిగితే ఆయనకి నోటిగా నిన్ను వాడుకుంటున్నాడు. అంటే ఆయన వాక్యాన్ని నశించిన వారికి చెప్పే రీతిలో ఆయన వాక్యాన్ని నీ నోట ఉంచుతాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము వ్యక్తమైన మాటలు మన జీవితంలో మాట్లాడదు, కానీ ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం, అలవాటు అయిపోయి. అవునా? మా అమ్మ అంటారు వ్యక్తంగా మాట్లాడతారా అంటాను, కొన్ని కూడా అంటాను, నిన్న రాత్రి కూడా అంటాను, ఉన్న వాస్తవం చెప్తాను, అబద్ధాలు చెప్తాను, నిన్న రాత్రి కూడా అంటాను, వ్యక్తమైన మాటలు. మరి మాట్లాడుతూ ఉన్నంత మాత్రాన మాట్లాడుతూ ఉంటానా? అలవాటు అయిపోయింది అది. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతారు, చర్చ అయిపోతుంది, భోజనం తెచ్చుకుంటాం, కూర్చుంటాం, వ్యక్తమైన మాటలు మాట్లాడతాం, జీవరత్నం అంతా కామెడీ చేస్తాం, ఆయన మాటలు కామెడీ చేస్తాం. ఈ వ్యక్తమైన మాటలు మళ్ళీ యథావిధికి వచ్చేస్తాయి. ఎందుకు? అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? ఈ అలవాటుని నేను మానుకోవాలి. నాకంటే నేను మానుకోగలుగుతానా? అలవాటు అయితే ఈజీగా చేసేసుకుంటాం, మరి మానుకోవడమో మన వల్ల కాదు. ప్రభు 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 మనల్ని మార్చాలి, ప్రభు మనల్ని మారుస్తేనే. కాబట్టి అలవాటైన బ్రతుకులు మనల్ని పాపానికి అలవాటైపోయి పాపం మనలో నివసిస్తుంది. ఈ పాపాన్ని చేయించాలంటే మనంతటా మనం చేయలేము, కానీ ప్రభు అన్నారు, ప్రభా ఈ వ్యర్థమైన మాటలు నా నోట్లో రాకుండా నా నోటికి కాపుదల తెచ్చు. మా భార్య ప్రార్థన చేస్తుంది, మా తల్లిగారు ప్రార్థన చేస్తారు నా గురించి. ప్రభా సేవకుడిగా ఎన్నుకున్న వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా వాటికి నోటికి కాపుదల తెచ్చి ప్రభా అని ఇద్దరు ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేస్తారు. వ్యక్తిగతంగా చేస్తారనుకోండి, నాకు అర్థం అవ్వాలి, మార్పు చెందాలి, నేను కూడా వ్యర్థంగా మాట్లాడడం మానేయాలని ఫ్యామిలీ ప్రేయర్లో కూడా చేస్తాను. కాబట్టి ఈ వ్యర్థమైన మాటలు మనలో మన నోటలో ఉన్నంత వరకు దేవుని మాటలు మనము మాట్లాడలేము, ఇతరులకు చెప్పలేము. ఒకవేళ నువ్వు చెప్పినా అవి ఇతరుల జీవితాల్లో ప్రభావితం కావు, ఎందుకంటే వ్యర్థమైన అవి నీలో ఉన్నాయి. అవి నువ్వు ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావో అవి ఇతరులని ప్రభావితం చేస్తాయి. ఇతరులు మార్పు చెందే వారిగా నీ మాటలు మారుతాయి. అటు రీతిగా నీ మాటలు మారాలని ప్రభుత్వం. కాబట్టి విధమైన మాటలు మాట్లాడుతూ ముస్తఫా చెప్పడానికి దూరం ఉండండి అని చెప్పింది కదా. ఎవరికి చెప్పిండు అనిపిస్తుంది? ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి, స్త్రీలకు చెప్తున్నాడు ముస్తఫా చెప్పండు. మొగలు కూడా పెట్టకుండా లేదు, మీలాగే తయారయ్యారు బాగా, అయ్యాం చీరలు పెట్టుకుంటలేదు. ఈ ముచ్చట్లన్నీ మనము మానుకోవాలి. ఏమన్నా మాట్లాడితే అది మనకి ఇతరులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి. అట్టి మాటలు నాలో ఉంచు ప్రభా, వ్యర్థమైన మాటలన్నీ నాలో ఉంచుకొని ప్రభా. నీ మాటలు పలికే వాడిగా, నీ మాటలు పలుకుతుండగా నీ కార్యాలు జరిగే రీతిగా నువ్వు నన్ను నింపు, అభిషేకించు, నీ వాక్యాన్ని నా హృదయంలో స్థిరపరచు ప్రభా అని నువ్వు అడిగితే దేవుడు తప్పక
జీవితంలో కార్యము జరిగిస్తాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, మీరు వారు నీ తట్టునకు తిరగవలను గాని మీరు ఏమంటున్నాడు, వారు నీ తట్టునకు తిరగవలను గాని ఏమంటున్నాడు, వారు అంటే మార్పు చెందని వారు, వాళ్ళు నీ వైపు తిరగాలి కానీ నీవు వారి తట్టునకు నువ్వు అయితే తిరగకూడదు. వాళ్ళ వైపు తిరగకూడదు. ఎందుకు మనం ఆయన వాళ్ళ వైపు తిరగకూడదు అంటున్నాడు ప్రభు? వాళ్ళు అయితే మన వైపు తిరగాలి కానీ మనమైతే వాళ్ళ వైపు తిరగద్దు. వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటి, డిఫరెన్స్ ఏంటి? వాళ్ళు క్రీస్తుని ఎరిగిన వారు కానీ మనమైతే క్రీస్తుని కలిగి జీవిస్తున్నవారు, ఆయన అర్థంలో కడగబడ్డవారు, ప్రత్యేకింపబడ్డవారు ఆయన కొరకు. మనము ఆయనలో ప్రత్యేకింపబడ్డవారు. అందుకని దేవుడు అంటాడు, వాళ్ళు నిన్ను చూసి మారాలి. అంటే మొట్టమొదటిగా నువ్వు మారాలి. నువ్వు మారకపోతే ఏం చేస్తావు తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నువ్వు వాళ్ళ వైపు తిరగదు. మనం ఏం చేస్తాం తెలుసా? అందరిలో క్రమంగా రచ్చిపోతాం. తేడా ఉండదు, గుర్తింపు ఉండదు. అందరు పోతారా, మనం కూడా పోతాం. రైట్, ఒక ప్రత్యేకమైన జీవితం ఉండాలండి. ప్రభు ప్రభా లోకంలో గుర్తింపు అనుగ్రహించు. నా జీవితం ద్వారా నిన్ను చూసేవారిగా నా జీవితాన్ని నువ్వు మార్చు ప్రభా. నన్ను ప్రభు నడితే కనుక ప్రభు తప్పక నీతో మార్పు కల్పిస్తాను. నువ్వు వాళ్ళ వైపు తిరగడం మానేసి నువ్వు ఆయన వైపు తిరిగితే వాళ్ళని నీ వైపు తిప్పే వచ్చినగా చేస్తాడు. అందుకని ప్రభు శిష్యులతో అంటున్నాడు, వాళ్ళు ఆ వలలు శుభ్రపరచుకుంటుండగా ప్రభు అంటాడు, ఆ వలలు విడిచిపెట్టి మీరు నన్ను వెంబడించండి. నేను మిమ్మల్ని చేపలు పట్టేవారుగా కాదు కానీ మనుషులు పట్టే జాగ్రత్తగా చేస్తాను. కాబట్టి దేవుని చేతిలో వాడబడాలి అనే ఆశ నీలో ఉండాలి. దేవా, నీ చిత్తము నా జీవితంలో నేను నెరవేర్చేవాడిగా నన్ను నువ్వు నడిపించు అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నిజంగా ఆయన వైపు తిరిగే వారిగా మన మనసుని నిజంగా తిప్పుకుంటే కనుక దేవుడు తప్పక మనని వాళ్ళ వైపు తిరగకుండా ఉండే రీతిగా ఆయన కాపుదల భద్రపరిచి ఆయన కాపాడుతాడు. అనేకులు నిన్ను బట్టి ఆయనలోకి రావాలి కానీ మనం ఆయన విడిచిపెట్టి అందరిలో కలిసిపోవద్దు. మనం చాలాసార్లు అదే చేస్తాం. ఫెలోషిప్లో ఉన్నప్పుడు, సంఘంగా సమాజంలో కూడా మానద్దు అని చెప్పినప్పుడు వస్తాము, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ ప్రెజలాడు చెప్పుకుంటాం, నవ్వుకుంటాం, మాట్లాడుకుంటాం, ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పుకుంటాం, అయిపోతుంది. బయటకు వెళ్ళిపోయినాక బ్రదర్ సిస్టర్ ఉన్నారు, లవ్వరు, ఎక్స్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఇంకా యథావిధి అందరితో కలిసిపోయినట్టే ఉండిపోతుంది. సేమ్ అట్టి రీతిగా మనం అందరితో ప్రభుత్వం మందిరంలో ఎట్లున్నామో బయట సమాజంలో కూడా అట్టి రీతిగా ప్రవక్తలని కాపాడుకోవాలి, సరి చూసుకోవాలి. ఎక్కడన్నా ప్రభుకి అవమానకరంగా నేను జీవిస్తున్నానా, నన్ను బట్టి ఆయన నామము దూషింపబడుతున్నదా అని మనము ప్రతినిత్యము మన ప్రవక్తలను సరిదిద్దుకుంటూ ఉండాలి. అట్టి మంచి కూడా దేవుడే మనకి అనుగ్రహించాలి. నీలో ఆసక్తిని కనపరిస్తే దేవుడు అంటే మంచి నీకు అనుగ్రహిస్తాడు. చదువుకుంటున్నాను, చదవ అమ్మా, అమ్మా. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించలేదు. నేను ఎట్లా వస్తాడంట ఆయన, ఇత్తడి ప్రాకారంగా నేను వస్తాడంట. నిన్ను ఎవరు పడగొట్టలేడు. నేను ఒక ఇత్తడి ప్రాకారంగా నీ జీవితాన్ని స్థిరపరుస్తాను. స్థిరపరచబడాలి కానీ మన జీవితాలు స్థిరత్వం లేని జీవితాలు. అవునా? స్థిరము అనేది మన డిక్షనరీలోనే ఉండదు. అస్థిరము, స్థిరత్వము లేని వారు క్రైస్తవులు ఎట్లా ఉంటారంట తెలుసా? ఒక బాల్ వలె ఉంటారు. ఫుట్బాల్ బాల్ కూడా కాదు, ఫుట్బాల్ ఎక్కడ ఉంటుంది? ఫుట్ దగ్గర ఉంటుంది, కాళ్ళ దగ్గర ఉంటుంది కదా. దానికి స్థిరం ఉంటారు. అది గిరీష్కి కొట్టినాక గిరీష్ ఏం చేస్తారు? ప్రశాంత్కి పాస్ చేస్తుంది. అది ఏమైతుంటుంది? నా దగ్గర నుంచి ఆయన దగ్గరకు, ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గరకు, ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర ఎటు తగ్గితే అటు పోతుంటారు. మన జీవితాల్లో కూడా స్థిరపడాలి. మనము స్థిరత్వం లేని వారిగా మనం ఉండదు.
అందుకని నువ్వు నిజంగా దేవుని వైపు నిజమైన మారు మనసు చెంది నీ మనసుని మార్చుకోవడానికి ఇష్టపడి నువ్వు ఆయన ఎందుకు వస్తే కనుక ఆయన నిన్ను ఇక్కడి ప్రాకారము వల్ల ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. అనేకులకు ఒక మాదిరికరంగా నేను చూపుతున్నాడు. నీ జీవితాన్ని బట్టి నీ సాక్ష్యాన్ని బట్టి అనేకులు ప్రభులోకి రావాలి అని అనుకుంటున్నాను. ఆయన చేతిలో వాడబడాలి. యూస్ మీ లార్డ్ ఫర్ యువర్ గ్లోరీ అని అడగాలని. ప్రభు యొక్క రాజ్యాన్ని మనమే కట్టాలండి. మన ద్వారానే ప్రభు రాజ్యం కట్టబడుతుంది. ఒకరు నువ్వు కాకపోతే మరొకరిని ఎన్నుకుంటాడు, ఆయన ఎంచుకుంటాడు. మరొకరి ద్వారా ఆయన రాజ్యాన్ని స్థిరపరచుకుంటాడు. స్థిరపరిచిన రాజ్యంలో చేరేవారిగా మనమే ఆయన మానవాలను ఆశపడతాం. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చిన మనము నిజంగా మనము ఆయనలో స్థిరపడి ఉన్నాము. వాళ్ళు ఇంకా నీ జీవితం ఇంకా స్థిరపడకపోతే కనుక ప్రతిదినము ప్రార్థన చేసుకో. ప్రభా, నా జీవితాన్ని నేను అప్పగిస్తున్నా. ప్రభా, నా జీవితాన్ని వాక్యంలో స్థిరపరచు, నీలో స్థిరపరచు. ఆయన తృణీకరింపబడిన మూలరాయి ఉన్నాడు. తన ప్రజలే ఆయనను చేర్చుకోలేదని వాక్యం సూచిస్తుంది. యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో చెప్తూ ఉంటాడు కదా, ఆయన లోకానికి వెలుగొచ్చింది. యోహాను మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ఆయన ప్రజల దగ్గరికి ఆయన వెళ్తే అంట ఆయన ప్రజలే ఆయనని చేర్చుకోలేదంట. మన జీవితాల్లో తిరిగిగానే ప్రభు వాక్యము సత్యం అని ఆయన ప్రజలకైనా మనము ఆయనను ఇంకా చేర్చుకోలేము. ఇంకా ఆయనను చేర్చుకోక ఇంకా నువ్వు ఆయనను స్థిరపడలేదేమో. కానీ దేవుడు వచ్చినాడు, నువ్వు కానీ నా వైపు తిప్పితే నేను స్థిరపరుస్తాను, ఇక్కడి ప్రాకారంగా నీ జీవితాన్ని చేస్తాను. కాబట్టి నిజంగా నువ్వు స్థిరపడడానికి ఇష్టపడితే ఆయన నిన్ను స్థిరపరచాలి, ఇత్తడి ప్రాకారంగా జీవితాన్ని మార్చాలి అంటే కనుక నువ్వు నిజంగా ఆయన వైపు తిరిగి ఆయన సహాయం కోరుకుంటే కనుక ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు. చదువుకుంటురా. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక నేను నిన్ను రక్షించుటకు విడిపించుటకు నీకు తోడై ఉంటుంది కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు గాని వాళ్ళు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని. ఎంత చక్కటి మాట చెప్తున్నాడు కూడా దేవుడు. వాళ్ళ మీద యుద్ధం చేయరు అని చెప్తలే, వాళ్ళు చేస్తారు నీ మీద, కానీ వాళ్ళు చేయనప్పుడు ఎందుకంటే దేవుడు మన పక్షాలు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు అని వాక్యము సెలవిస్తుంది. ఒకవేళ విరోధులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన మీద యుద్ధము చేసినప్పటికీ కూడా మనము కానీ స్థిరపడిన వారమైతే ఇత్తడి ప్రాకారాల వలె మన జీవితాలు స్థిరపరచబడితే వాళ్ళు మన మీద చేయనప్పుడు ఒప్పుకోలేరు. దేవుడు జయాన్ని వాళ్ళకి అనుగ్రహించారు కానీ జయాన్ని మనకి ఇస్తాడు. ఎందుకంటే దేవుడి బిడ్డలు ఎట్లుండాలట, జయ జీవితం కలిగిన జీవితాలు కలిగి ఉండాలి. కాబట్టి నువ్వు ఒకటే శత్రువులకు చూసి భయపడుతూ వాళ్ళలాగా ఉన్నామేమో నిన్ను నువ్వు సరి చూసుకో. శత్రువుని నీ ముందు దేవుడు ఎందుకు పెడతాడు తెలుసా? వాటిలో ఉన్న లక్షణాలు నీలో ఉన్నాయేమో నువ్వు సరి చూసుకుంటావని, కానీ వాటితో కోట్లాడమని కాదు. వాడిలాగా నేను ఉండకూడదు ప్రభు అని నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవడానికి శత్రువులను దేవుడు నీకు ఉంచుతాడు. ఆ శత్రువులకు చూసి నువ్వు మార్పు చెందాలి. వాళ్ళలో ఒకటిగా ఉండదు కానీ వాళ్ళలో ప్రత్యేకింపబడిన వాడిగా నీ జీవితం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి రీతిగా నువ్వు ప్రత్యేకింపబడితే, ప్రత్యేకమైన జీవితం నువ్వు జీవించగలితే వాళ్ళు నీ మీద యుద్ధము చేసినప్పటికీ ప్రభుని పక్షాన్ని వాళ్ళు నీ మీద ఏమాత్రము పొందుకోలేని వారుగా చేస్తుంది. కాబట్టి మనము జయాన్ని పొందుతాం. క్రీస్తు రక్తంలో విజయం ఉన్నది. There is victory in the blood of Jesus Christ. వాక్యం సరిస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఆ జయము లేదేమో. ఎందుకు లేదు? బాప్తిజం తీసుకున్నా, చర్చికి వెళ్తున్నా, దశమ భాగాలు ఇస్తున్నా, కానుకలు ఇస్తున్నా, చర్చికి అవసరతలు ఉంటే అవసరతలు తీరుస్తున్నా, కానీ విజయం లేని జీవితం ఎందుకు అంటే క్రీస్తు రక్తంలో ఇంకా నువ్వు కడగబడలేదు. అందుకనే కడగబడని నువ్వు నేను యథార్థ హృదయంతో ఆయన వైపు తిరగగలితే, నన్ను బాగు చేయి ప్రభు అని నువ్వు ఆయన అడగగలితే, బాగు చేయని నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఆయన చేతికి నువ్వు అప్పగించగలితే ఆయన నీ జీవితంలో మార్పు కలిగిస్తాడు, నువ్వు బాగు చేస్తావు. ఇంతవరకు వేస్ట్ ఫెలో అన్న వాళ్ళు ఈరోజు అబ్బా వాడు ఉన్నాడు కాబట్టి మేము పెట్టుకున్నామండి అని అంటారు. అంటే సాక్ష్యం పొందుకోవాలండి. నన్ను అన్నారు వేస్ట్, దేనికి పనికిరాడు, కొట్టవడిస్తే కూతరాలు చెడగొట్టిండు,
మనకి పంటలే చదువు చెప్పేటప్పుడు కడుపులో ఇట్లా పుట్టిందని చెప్పి తిట్టుకున్నాను. చాలా బాధపడ్డాను. ఎందుకు నేను ఇట్లున్నాను, ఎందుకు నా జీవితం ఇట్లా అయిపోయింది, ఎందుకు చెప్పినప్పుడు వినలేదు, ఎందుకు మార్పు చెందలేదు, ఏంటి నా బ్రతుకు, చచ్చిపోవడం బెటర్ అని నా డెసిషన్కి వచ్చేసాను. కానీ దేవుడు జీవితాన్ని మార్చి స్థిరపరిచి ఈరోజు అనేకులు ఎవరైతే నన్ను అన్నారో వాళ్ళ నోటితోనే అయ్యా ప్రార్థన చేస్తారు నా గురించి అన్నాడు. కాబట్టి అటు రీతిలో ఒక మార్గం మనం కనిపించాం. దేవుడు అదే మన దగ్గర వచ్చి మన జీవితం ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి. మన జీవితాల్లో మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవడానికి దేవుడు మనం తీర్చుకోలేదు. మన కోరికలు మనం తీర్చుకునేదానికి దేవుడు మనం ఏర్పరచుకోలేదు. ఆయన చిత్తం ఏంటో గుర్తించి ఆయన మనసుతో అర్థం చేసుకొని జీవితాన్ని మార్చుకొని ఆయన ఆత్మని పొందుకొని ఆయన స్వరూపంలోనికి నువ్వు మార్చబడాలని దేవుని చిత్తమైంది. కాబట్టి నేటికన్నా మనం స్థిరపరచబడము, నేటికన్నా శత్రువుల మీద విజయం పొందుకుంటాం, నేటికన్నా ఇతరులతో పోట్లాడటం మానేస్తాం. నువ్వు అంటే తగాదాలు పెట్టుకుంటాం. కోడి పుంజులు వేసినట్టు పందెం కోడి ఉంటుంది, ఎప్పుడు ఇక్కడ ఏదొస్తుందో దాని మీద పడిపోదామని పడిపోదామని ఎదురు చూస్తూ ఉంటాడు. శుభ్రంగా బాదం పప్పు తింటుంది, కిస్మిస్ తింటుంది, బాదం తింటుంది, పంద్యానికి రెడీ అవుతుంది. అట్టి రీతిగానే మనం కూడా ఉంటాం. ఎప్పుడు పోట్లాడదామా, ఎవడు దొరుకుతాడో వాళ్ళ పోట్లాడదామా, ఇక్కడ అవకాశం కలిగించుకొని మరీ పోట్లాడదామా అని ఎదురు చూస్తుంది. అట్టి రీతిగా మనం ఉండాలండి. మన జీవితాన్ని మార్చుకొని మౌనము పాటించాలి. ఆయన వదిలిపెట్టేసారు మొత్తం. నువ్వే చూస్తున్నాయి వేస్తుంది కోడిని అప్పగిస్తున్నప్పుడు వాళ్ళు ప్రార్థన దాన్ని అంచేస్తుంది అక్కడి. అట్టి రీతిగా మన జీవితాల్లో మార్చబడి ఆఖరి ఒక వాక్యం తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వాక్యం ముగించుకున్నది వాక్యం ఎక్కువగా. ఉన్నదా అండి? అమ్మ కొద్దిగా 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. సత్య విషయమైన అనుభవ జ్ఞానము, సత్య విషయంలో ఆయన అనుభవ జ్ఞానము వాళ్ళకి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయు. కాబట్టి ఇక్కడ వాక్యం చదివిస్తుంది. ఏమని చదివిస్తుందనో సత్య విషయమైన అనుభవ జ్ఞానము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము మనకి కావాలట. ఈ సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని అడుగుతూ వస్తుందా? సత్యాన్ని తెలుసుకో, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను అంటున్నాను. నా ద్వారా ఎవడు తండ్రి యొద్దకు చేరలేదు, నా ద్వారానే రావాలి. నేను ద్వారమై ఉన్నాను అంటున్నాను. ఆయన ద్వారానే మనము దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఈ సత్య విషయమందు మనము శ్రద్ధ వహించాలి. అనుభవ జ్ఞానం కావాలి. అనుభవాలు అంటే ఎక్స్పీరియన్సెస్. అంటే ఎక్స్పీరియన్స్ లేనోనికి ఉద్యోగం ఇస్తారా? 3 years 5 years 10 years అని అడుగుతూ ఉంటారు కదా మేనేజర్ పోస్ట్ అని. ఎక్స్పీరియన్స్ అట్టి రీతిగానే అనుభవ జ్ఞానం ఎట్లొస్తుంది అంటే వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ప్రభుత్వం సంభాషణ కలిగి జీవిస్తున్నప్పుడు, వాక్యాన్ని ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు సత్యవాక్యమందు అనుభవ జ్ఞానము నీకు అనుగ్రహింపబడుతుంది. తిరుగులాడు వారే మనము వాక్యాన్ని విడిచిపెట్టదు, ఏదో చదివేసాం కదా అని వదిలిపెట్టదు. సత్యంలో అనుభవ జ్ఞానము నాకు కావాలి ప్రభు అని ప్రభు అడగాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇఫ్ యూ వాంట్ టు ఒబే ద కమాండ్మెంట్స్ అండ్ rend your hearts, we must ask God to grant us true repentance. నిజమైన మారు మనసు, నిజమైన పశ్చాత్తాప హృదయము నువ్వు నాకు అనుగ్రహించు ప్రభు అని అడగాలి. దేవుడు అనుగ్రహించకపోతే నువ్వు మారలేవు. నువ్వు దేవుడిని అడగకపోతే ఆయన నీకు అనుగ్రహించలేవు. అందుకనే మనము సత్యవాక్యమందు అనుభవ జ్ఞానము కావాలంటే ఈరోజు అనుభవ జ్ఞానం లేదు కాబట్టి మార్పు చెందలేదు, మార్పు కలగలేదు, మార్పు కలిగి జీవిస్తలేదు. అనుభవ జ్ఞానం లేని ద్వారా
నువ్వు మారలేదు. అందుకని అనుభవ జ్ఞానం కావాలి అని ప్రభుని అడగాల. అటు రీతిగానే నాకు మారు మనసు అనుగ్రహించు ప్రభు, పశ్చాత్తాప హృదయం నాకు కలిగించు ప్రభు అని ప్రభుని అడిగితే ఆయన నీకు సత్యమందు అనుభవ జ్ఞానము అనగా వాక్యాన్ని చదువుతున్న నువ్వు నిజముగా నీ జీవితాన్ని మార్చుకోవాలన్న ఆలోచన నీలో పుట్టించి ఆ మార్పు నీలో కలుగు చేసి నిన్ను ఆయన మార్చు, ఆయన దృష్టికి యథార్థముగా నీతిమంతులుగా ఆయన నిందారహితుడుగా ఉండాలని అటు మార్పు నీలో ఆయన కోరుకుంటున్నాం. కాబట్టి ఈ అనుభవ జ్ఞానము లేదు కాబట్టే మనం ఇంకా మార్పు చెందలేదు. ఈ అనుభవ జ్ఞానం కొరకు మనము వాక్యాన్ని చదవలేదు, ధ్యానించలే, దేవుని వైపు చూసి ప్రార్థించలేదు కాబట్టే మనం మార్పు చెందలేదు. అందుకనే నేటి కన్నా దేవుని దగ్గరకు వచ్చిన మనము ప్రభా సత్యమందు అంటే సత్యవాక్యమందు అనుభవ జ్ఞానము నాకు కలుగు చేయి, అప్పుడే మారు మనసు అనేది నీకు లేకపోతే మారు 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 అని చెప్తా ఉంటే ఎవరు మారడు. మరి అందరు చెప్పేటోడు చెప్పినప్పుడు ఇతరులు మారాలంటే ఫస్ట్ చెప్పినవాడు మారాలి. అవునా? ఫస్ట్ చెప్పినవాడు మారితేనే ఇతరులు మారుతారు. నువ్వేంటో వాళ్ళకి తెలుసు. నువ్వు మారినాక నువ్వు ఎట్టి రీతిగా మారావు అని నిన్ను గుర్తించగలుగుతారు కాబట్టి నువ్వు చెప్పిన మాట వాళ్ళు వింటారు, వాళ్ళు కూడా మారడానికి ఆశిస్తారు. నువ్వే మారకుండా నువ్వు మారాలి నువ్వు మారాలి నువ్వు మారాలి అంటే మారు. చాలా మంది వచ్చి చెప్తుంటారు, ఏమని చెప్తారు సార్, ఈ మాట చెప్పి పంపించేస్తాను అన్న, మా డాడీ వచ్చి తాగిపోతాడు, బాగా తాగుతాడు అన్న, బాగా తాగుతాడు, ఆయన మారాలన్నా, ఆయన మారాలని ప్రార్థన చేయడం. నేను సింపుల్గా ఒకటే ముక్కుసూటిగా ఒకటే మాట మాట్లాడేస్తాను, తెలుసు కదా నా గురించి, ఉన్నట్టు చెప్తాను. నేను ఆమెకు ఒకటే చెప్పిన, ఇగో ఇప్పటి నుంచి కాదు ఎన్నో సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఎప్పుడు చూసినా మీ నాన్న గురించి సాడే చెప్పుడే ఆయన మారాలంటే ఫస్ట్ నువ్వు మారాలని చెప్తున్నాను. ఆయన ఆ రోజు నుంచి నేటి వరకు కూడా నన్ను ఎదుర్కొన్నప్పుడు, నన్ను కలిసినప్పుడు, ప్రార్థన చేయించుకున్నప్పుడు ఎప్పుడు వాళ్ళ నాన్న గురించి నోరెప్పి చెప్పలేదు. మన నేనే ఆమె వచ్చినప్పుడు మీ నాన్న ఎక్కున్నాడు అన్నాడు. కాబట్టి మార్పు మనలో ఉంటే ఇతరులని మార్చే శక్తిని దేవుడు మనలో ఉంచుతాడు. కాబట్టి ఆ మార్పు దేవుడు మన దగ్గర అందరి దగ్గర కోరుకుంటున్నాడు. కాబట్టి వాక్యమందు సత్యమందు అనుభవ జ్ఞానము లేకనే మనము మార్పు చెందలేని వారిగా ఉంచుతాం. అందుకని అంటున్నాడు నిర్ణయ గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు, వాక్యము చేత జ్ఞానోదయం కలుగుతుంది. కలుగుగా జ్ఞానోదయం నాకు కలుగు చేయి ప్రభు అని ప్రభుని అడగాలి. సూర్యుడిని ఉదయింపు చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయక్కర్లేదు, ఎందుకంటే అది తీస్తుంది. ఆల్రెడీ దానికి టైము నియమము అన్ని ముందు దేవుడు సెట్ చేసి పెట్టేసాడు, దాని పక్కన చేసుకుంటాడు. మన పని మనం చేయాలి. మన పని చేయకుండా మనం ఇంకా వేరే పని చేసుకుంటే మన పని దేవుడు చేయలేడు. అందుకని మన పని మనం చేస్తాం. నిజమైన మార్పు చెందడం దేవుడు అటువంటి కృప మనం అందరికీ అనుగ్రహించి మనం బలపరచడానికి కనుపుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మరొక దినమునైనా నీ సన్నిధి ఆవరణంలో ఇది రీతిగా కూడుకొని ప్రభా నీ నామంలో స్తుతించడానికి, కీర్తించడానికి, కొనియాడడానికి, నీ సన్నిధిలో నీ ప్రసన్నతని అనుభవించడానికి, నీ సత్యవాక్యాన్ని నైనా వినడానికి మమ్మల్ని అందరినీ నైనా నేను జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలు వచ్చిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నీ వైపు తిరగలేని మార్గం మేము ఉంటున్నామేమో అయ్యా, కానీ నైనా నీ వాక్యాన్ని విన్నా మేము ప్రభా నిత్యముగా యథార్థ హృదయంతో నీ వైపు తిరిగే బిడ్డలుగా ప్రభా, నిన్ను చూచే బిడ్డలుగా ప్రభా, నిన్ను చేరుకునే బిడ్డలుగా ప్రభా, నిన్ను చేరుకున్న మేము ప్రభా మా జీవితంలో మార్పు కొరకునైనా నీ సన్నిధిలో వేడుకొని కృపను దయచేయనైనా నిజమైన మారు మనసు మాకు అనుగ్రహించండి, నిజమైన పశ్చాత్తాప హృదయం మాలో కలిగించండి ప్రభా. మాలో ఏవైనా తప్పిదాలు అవన్నింటినైనా మేము గుర్తించి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని ప్రభా మీరు అనుగ్రహిస్తున్న పాప క్షమాపణ పొందుకునే వారిగా, ఆ రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకునే వారిగా ప్రభా మా జీవితంలో ఒక మార్పు కలిగించండి. అవును ప్రభా, వాక్యమందులైన అనుభవ జ్ఞానము నీకు ఉండాలి అని చెప్తున్నారు ప్రభా. మీ వాక్యంలో వాక్యంలో అనుభవ జ్ఞానం లేకనే ప్రభా ఇంకా మార్గం చెందలేని వారుగా మేము ఉండిపోయి ఉన్నాం ప్రభా. వాక్యము అనుభవ జ్ఞానము అంతా ఇచ్చేది. ప్రతిదినము నీ వాక్యము చేత వెలిగింపబడే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతిదినము నేను యథార్థ హృదయంతో నీ వాక్యము చదివేవారిగా ప్రభా, ధ్యానించేవారిగా
ఆ ప్రకారం మా జీవితాలను సరి చేసుకునే వారిగా ప్రభా ఈ వాక్యాన్ని విడిచిపెట్టక ఈ వాక్యాన్ని కలిగి జీవించే జీవితాలు ప్రభా ఆ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ వాక్యం చేత మమ్మల్ని వెలిగించండి. ఈ వాక్యం చేత మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. సమృద్ధి అయిన వాక్యము ప్రభా మా జీవితాల్లో ప్రతి ఒక్కరికి నేను మీరు అనుగ్రహించండి. ఈ వాక్యం మమ్మల్ని జీవింపజేస్తుంది, మా బాధలను నెమ్మదిస్తుంది. ఈ వాక్యంలో శక్తి ఉన్నది, ఈ వాక్యంలో జీవం ఉన్నది అని ఈ లేఖనం సెలవుస్తుంది. అంటే జీవాన్ని పొందుకొని కృపను దయచేసి మీరే మాకు తోడుగా ఉండండి. అన్ని విషయాల్లో ప్రభా ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రతి కృపను మాకు దయచేసి ఈ వాక్యం చేతనైనా మేము భద్రపరచబడుతూ కాపాడబడుతున్నాయినా ఈ పరిశుద్ధ రాకడకు తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను దయచేసి ప్రతి నీ వాక్యం చేత ఒక స్నానము మేము ఇంటి రీతిగా చేసుకోవాలి ప్రభా. మీరు మాకు నేర్పించండి, మాకు బోధించండి, సరిచేయండి. మీ దృష్టికి అంగీకారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి ప్రసాదింపజేసి మా జీవితంలో మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటున్నాం. ప్రమాణం నిన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయండి. ఏసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వినిపించుకున్న పరమ తండ్రి.